సాయంకాల సమయమున ఆయన మా ప్రియులు మరి దుబాయ్ దేశంలో తండ్రి మీ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి బిడ్డలందరూ కూడా మీ వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి దేవా ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ తరగతిలో మీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఆయన బోధించేటటువంటి నాకును వినేటటువంటి వారికి కూడా తగిన జ్ఞాన హృదయాన్ని అనుగ్రహిస్తూ మీ వాక్యపు లోతుల్లో ఉన్నటువంటి సత్య జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించేటటువంటి మనసు దయచేయమని దేవా కూడి వచ్చిన వారిని బట్టి నడిపిస్తున్న వారిని బట్టి కూడా స్థితులు ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారు కూడా జాయిన్ అవ్వడానికి కృప చేయండి. మీ మహిమలో ఈ కార్యము ఘనంగా జరిగించుకుని మంచి వర్తమానం చేత ఈ రాత్రి కాలం ముందు మా హృదయాలను బలపరచు. ఈ ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని మిక్కులు ఏమిటో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన వారందరికీ కూడా శుభవందనాలండి క్రీస్తు నామంలో. క్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ విలువైన సమయంలో మనందరం కూడా దేవుని వాక్యమును ధ్యానించే మరొక గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చుటను బట్టి దేవాది దేవునికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఈరోజు మీ మధ్యలో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ముఖ్యంగా నన్ను ఈ పరిచర్యలో మరి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను ప్రోత్సహించిన వారిని దైవ సేవకులుగా అక్కడ మీ మధ్యలో పనిచేస్తున్నటువంటి మరి దయానిధి గారు కానీ ఇంకా అటు మాట్లాడినటువంటి రామకృష్ణ గారు, అలాగే కార్యక్రమం నడిపిస్తున్న సోదరు విక్టర్ గారు, ఇట్లాంటి మరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు నేను తెలియపరుస్తున్నాను. అలాగనే ముఖ్యంగా మా ప్రియులు శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. కారణం ఏమిటి అని అంటే మరి వారి ద్వారా ఈరోజు మీ మధ్యలో ఎంతో సంతోషిస్తాను. పరిచర్యకు సంబంధించి దేవుని మహాకృపను బట్టి మరి మీ అందరికి తెలుసు 2 వారాల క్రితం మన మధ్యలో వాక్యాన్ని పంచుకున్నటువంటి ప్రియులు మండపేట పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్యలు కొనసాగుతున్నటువంటి దీన్ దయాళ్ బిషప్ గారు మీ అందరికీ సుపరిచితులే. సో వారి అల్లుడిగా నేను ఉండడాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. వారితో పాటుగా మరి మండపేట స్థానిక సంఘంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో అలాగనే దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యలో భాగంగా రాజమండ్రిలో అలాగే ఆలమూరులో ఈ 2 చోట్ల కూడా పరిచర్యలు జరుగుతున్నాయి. మాది చిన్న పరిచర్యే. దేవుని మహాకృపను బట్టి మేము ఒక్కొక్కటిగా ఎదుగుతూ ఉన్నాం. కాబట్టి మా ఆత్మ సంబంధమైన లేదా ఈ సంఘ పరిచర్య కొరకు ఈ సంఘ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని కూడా తెలియపరుస్తున్నాను. సో ఈరోజు మన వాక్య పరిచర్యలోకి మనం వెళ్దాం. ఎందుకంటే సమయం దేవుని వాక్యానికి మనం ఎక్కువ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వాక్య పరిచర్యకు సంబంధించి ప్రియులు నాకు ఇచ్చినటువంటి అంశము ముఖ్యంగా తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21-22 వచనాల్లో ఉన్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేస్తూ మన మధ్యన ఇప్పుడే సోదరులు చదివినిపించారు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అనే మాట. ఈ మాటను ఆధారం చేసుకుని లేదా ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మనం ఈరోజు కొద్ది సమయం వాక్య పరిచర్యలో కొనసాగుదాం. ఇలాంటి అనేక సందర్భాల ద్వారా ఇలాంటి బైబిల్ తరగతులు కానీ ఇంకా అనేక సందర్భాలు
దేవుని వాక్యాన్ని వినటం అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకనంటే భౌతికమైన ఈ శరీరాలు బలమైన రీతిలో ఉండాలి, పని చేయాలి అనంటే ప్రతిరోజు కూడా మనం ఆహారం తింటూ ఉంటాం. సో, ఆహారం లేకపోతే శరీరం బలహీనం అయిపోతుందనే సంగతి మనందరికీ తెలుసు. అలాగుననే అలాగుననే ఆత్మ సంబంధమైనటువంటి మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం వర్ధిల్లాలి అనంటే వాక్యం అనేటటువంటి జీవాహారాన్ని మనం భుజించాల్సిన అవసరం ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు జీవాహారము నేనే అని ఆయన చెప్పిన సందర్భాలు కూడా మనకు తెలుసు. కాబట్టి వాక్యాన్ని వినటం, వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటం ఇదంతా కూడా మనకు మేలుకరమైనదే. అందుకే ఈ సమయం విలువైంది. ఈరోజు ఇలాగ నువ్వు వచ్చి వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు కేటాయించిన సమయం చాలా విలువైనటువంటిది. ఎందుకంటే ఇదే సమయం ఒకవేళ ఇక్కడ లేమనుకోండి, చాలా చోట్ల ఉంటాం. అవేమీ విలువైన సమయాలు కాదు, మనందరికీ తెలుసు. అవన్నీ వృధా ప్రయాసే కదా. నా ఉద్దేశం అక్కడ మనం ఎంత ప్రయాసపడినా కూడా అది సాధారణమైనటువంటిది. కనుక ఈ భూమి మీద దేవుని ఎదుట భక్తి చేసేటటువంటి మనందరం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం, మనం ఎప్పుడైతే ఏ సమయంలోనైనా వాక్యాన్ని వినేటటువంటి సమయానికి మించిన సమయం మరొకటి లేదు. అదే నా దృష్టిలో ఒక మంచి గడి అన్నమాట. అంటే వాక్యం ఎక్కడ ఉంటుందో, ప్రార్థన ఎక్కడ ఉంటుందో ఇంకా దానికి మించిన సమయం లేదు. అలాగని ఏదో సమయాలు మంచి చెడులు ఉన్నాయని నేను చెప్పట్లా, కానీ సమయము విలువైనది అనేది మన దృష్టిలో ఏదైనా ఉంటే అది వాక్యము దొరికేటటువంటి సమయం అని నేను చెప్తాను. కనుక ఈరోజు ఇలాగున వాక్య పరిచర్యలో దేవుని మాటలు వినడానికి వచ్చిన మనందరం కూడా చాలా ధన్యులు అన్నమాట. ఎందుకంటే సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇలాంటి మంచి తరుణంలో చదవబడినటువంటి వచనాన్ని అనేక సార్లు మీరు విని ఉండొచ్చు. అందున క్రైస్తవులైనటువంటి వారికి మనందరికీ కూడా మాట ఒక ఎక్కువ జ్ఞాపకం ఉండేటటువంటి మాట, కంఠస్థ వాక్యంగా చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం. సేవకులుగా లేదా బోధకులుగా మేము కూడా చాలాసార్లు ఆ మాటని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మా బోధనలో. ఏమిటా మాట అనంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో లేదా 21వ వచనం కలిపి ఉన్నాయి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇక్కడ అపోస్తలులైనటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి పరిశుద్ధులైన సంఘానికి ఆయన రాస్తూ వారికి బోధ చేసేటటువంటి క్రమంలో ఆ పైన మీరు 14వ వచనాన్ని చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అంటే బోధలో భాగంగా ఆ కిందవన్నీ చెప్పుకొచ్చాడు. ఇక్కడ అపోస్తలులైన పౌలు బోధించడము అంటే ఆయన సొంత బోధ కాదది. అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ మూలంగా ప్రేరేపింపబడిన వారై పలికినటువంటి మాటలని మనందరికీ తెలుసు. కనుక ఇక్కడ అపోస్తలులైనటువంటి పౌలు బోధ అంటే అది పరిశుద్ధాత్మ దేవుని వలన ఇవ్వబడినటువంటి బోధ, అంతే తప్ప మరొకటి కాదు. అపోస్తలులు వారికి వారి ఉద్దేశాలు ఎక్కడ కూడా రాయలేదు. కేవలం పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మాత్రమే వారు రాసినటువంటి సంగతులు మనకు గ్రంథస్థం చేయబడ్డాయి. క్రైస్తవుల క్షేమం కొరకు ఇవ్వబడ్డాయి. ఈరోజు మనం వాటిని చదువుతున్నాం. అందువల్ల ఇక్కడ బోధలో భాగంగా చెప్పబడినటువంటి సంగతులు అన్నమాట. అందులో భాగంగా ఒక సింగిల్ ఫ్రేజ్, అది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుకున్నాడు. అసలు ఎందుకు ఆ ఒక్క విషయమే కాదు, ఆ పైన మీరు చదవండి, చాలా సంగతులు ఉంటాయి. మేలైన దానిని అనుసరించి నడుచుకోండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకండి, దీర్ఘశాంతం వహించండి. అట్లా మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే చాలా లిస్ట్ వస్తుంది అక్కడ. సంతోషంగా ఉండండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే ఎందుకు
ఈ మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి అని అంటే దీని వెనుకున్నటువంటి ఒక కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు అందులో భాగంగానే ఎందుకు సమస్తాన్ని పరిశీలించి మేలైన దానిని చేపట్టేటటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి అనేది ఇక్కడ మాట్లాడుతూ మీరు 23వ వచనం చూడండి. అక్కడే 5వ అధ్యాయం 23వ వచనంలో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను. అది రేపు క్రీస్తు రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన ద్వారా ఆయనను బట్టి మనం పరలోకం చేరబోతున్నామనే సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన వచ్చేటటువంటి ఆ సమయానికి మనం ఆయన ఎదుట ఎలా ఉండాలట? నిందారహితముగాను, అంటే నింద లేకుండా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో రావడం తథ్యం, ఇంకా మనం నో డౌట్. ఎప్పుడు ఏమిటనేది అది ఆయన ఆధీనంలో ఉంది. ఆయన రావడం అయితే ఖచ్చితం. అయితే ఆయన వచ్చే సమయానికి ఈ భూమి మీద ఆయన నెరిగినటువంటి మనం, అంటే లోకం గురించి మాట్లాడలేదు ఇక్కడ, ఆయన నెరిగిన వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుతూ క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను మనం ఆయన ఎదుట ఉండాలట. ఇది చాలా కష్టమైనదే. అయితే ఇది సాధించడానికే పైన ఆ విషయాలని చెప్పబడ్డాను. అంటే ఇప్పుడు సమస్తాన్ని పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి అని ఆ ఒక్క మాట కూడా ఎందుకు చెప్పబడింది అంటే, రేపు క్రీస్తు రెండవ రాకడ యందు మనందరం ఎలా నిలబడాలి ఆయన ఎదుట? నిందారహితముగా. ఇంకొక మాట ఉంది, సంపూర్ణంగా కనబడాలట ఆయనకి. కష్టమైనా కూడా ఆ బోధలో చాలా విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. అందులో ఒకటి ఈ సమస్తాన్ని పరిశీలించి మేలైన దానిని చేపట్టడం. అంటే ఇది ఒక పని ఇచ్చినట్టు అనమాట, ఒక వర్క్ అలాట్ చేసినట్టు. అంటే ఆ మాట ఏదో మనం చదువుకుని వెళ్ళిపోయేది కాదు, విని వెళ్ళిపోయేది కాదు. మూడో సంగతి, అంటే ఆ మాట మనం చదువుతున్నప్పుడు అది మనం చేసేది, కేవలం విని విడిచిపెట్టేది కాదు, చూసి మర్చిపోయేది కాదు. ఆ మాటను బట్టి మనం ఖచ్చితంగా చెయ్యాల్సినటువంటి పనిని ఆ వచనం మనకు తెలియపరుస్తుంది అన్నమాట. అది అంటే పని, బాధ్యత సంబంధమైన, పని సంబంధమైన, అంటే ఒక క్రైస్తవుడిగా నేను చెయ్యాల్సినటువంటి డ్యూటీని ఆ వచనం నాకు జ్ఞాపకం చేస్తుంది. ఈ కోణంలో మనం అక్కడ ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక విషయం, ఎందుకు సమస్తాన్ని పరిశీలించి మేలైన దానిని చేపట్టే విషయంలో మనం అడుగులు వేయాలి అని అంటే, ఒకటి అక్కడే ఉంది, ఇప్పుడే చదువు, రేపు క్రీస్తు రాకడ యందు మనం ఆయన ఎదుట సంపూర్ణులుగా నిలవబడాలి అని అంటే ఈ ప్రాక్టీస్ మనం చేయాలి. ఆయన ఎదుట నిందారహితంగా ఉండాలి అని అంటే ఈ ప్రాక్టీస్ మనం చేయాలి. అక్కడే అదే పత్రికలో మీరు తిరగేయాల్సిన పని లేదు. అదే అధ్యాయంలో మీరు 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయం 9వ వచనంలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. అది మనం ఉగ్రత పాలవ్వాలని యేసుక్రీస్తు మనకు అనుగ్రహింపబడలేదు. ఆయన ద్వారా మనం రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క అనాదికాల సంకల్పం. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందాలి అని అంటే ఆయన రేపు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళాలి అని అంటే ఇదిగో ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి అని అంటే, ఈ భూమి మీద ఉండగానే మనం చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతలు అక్కడే ఒకటే బోధలో భాగంగా చెప్పబడ్డాయి. అందులో ఒక మాట, ఈ సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని చేపట్టాలి. సాధారణంగా ఆ మాటను మనం చదివినప్పుడు అంటే ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. సమస్తము అనగానే ఒక మాట ఉంది, మనందరికి తెలిసిన మాట చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికి కంఠస్థ వాక్యం.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అక్కడ లోకము అనగానే ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి అంటే భూమిని, ఆకాశాన్ని, జీవరాశులను, వృక్షజాతులను, పురుగులను వీటిని దేవుడు ప్రేమిస్తున్నాడా? అవి ఆయన ద్వారా ఇవ్వబడినవి, ఆయన ద్వారా సృజింపబడినవి, వాస్తవమే. కానీ అక్కడ చెప్పబడినటువంటి ఆ మాటలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనంటే, అక్కడ లోకము అనంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి వీటన్నిటిని కాదు. తర్వాత అంటాడు, లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ఇచ్చాడట, అనుగ్రహించాడు. అంటే అక్కడ లోకాన్ని ప్రేమించడము అని అంటే మనందరికీ తెలిసిన మాటే, లోకములో ఉన్నటువంటి మనుషుల్ని ఆయన ప్రేమించాడు. అది ఎలాగైతే మనకు అర్థమైందో ఇక్కడ సమస్తాన్ని పరిశీలించడం అనేది మనం అక్కడ పరీక్షించడం అనేది మనం గమనిస్తే, ఇక్కడ సమస్తం అనే దాంట్లో ఏముంది? అక్కడ లోకం అన్న మాట లోకాన్ని ఎలా సూచించలేదో, మనుషుల్ని ఎలా సూచించిందో, అలాగే ఇక్కడ సమస్తము అనే దాంట్లో లోకం లేదు. అయితే వాస్తవంగా లోకంలో ఉన్నవి కూడా సమస్తమని చాలాసార్లు పిలువబడ్డాయి. అంటే దేవుడు చేసినటువంటి ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము అని పిలువబడ్డాయి. అంటే లోకముందున్న సమస్తము. ఇప్పుడు లోకముందున్నటువంటి అంటే భౌతికంగా మనం చూసేటటువంటి ఈ ఆకాశము, భూమి, ఈ జీవరాశులు, వాటిని గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడా సమస్తం అనే మాటలో? అది మనం గమనించాలి. అంటే ఈ సృష్టిలో ఉన్న ఈ సమస్తాన్ని పరీక్షించమంటున్నాడా? అందులో మేలైన దాన్ని తీసుకోమంటున్నాడా? మేలైన దాన్ని చేపట్టమంటున్నాడా? అదే అక్కడ చేస్తున్న బోధ. అది మనం అర్థం చేస్తాం. అక్కడ అంటే ఒక ఆలోచనతో మనం ఆలోచన చేసినా కూడా అర్థమైపోతుంది. అది ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును గురించి ఆ సమస్తాన్ని పరీక్షించమని, అంటే భౌతికమైనటువంటి దానిని పరీక్షించమని చెప్పట్లేదు. అది ఇక్కడ మనం గమనించాలి. ఒక మాట చూడండి, లోకమందున్నది కూడా సమస్తమని పిలువబడింది. మీరు ఒకసారి చూస్తే చాలా చోట్ల మనకు ఉంటాయి ఆ మాటలు. అయితే ఒక మాట చూపెడతాను. అపోస్తలుల కార్యక్రమంలో ఒక మాట చదువుదాం చూడండి. అంటే ఆ సమస్తం అనే మాటను చూడాలి, మనం ముందు అర్థం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో 24వ వచనంలో అక్కడ మనం గమనించినప్పుడు, అంటే అక్కడ సందర్భం ఏమిటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం సమయం తక్కువ కనుక ఆ వచనాన్ని చూడండి. 24వ వచనంలో, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టింది. ఎలా మొరపెట్టారట? నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడు. అది అంటే అక్కడ దేవుడు చేసినటువంటి, ఆయన ఈ లోకం ముందు ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన సృష్టించిన విధానం గురించి మాట్లాడుతూ, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తాన్ని కలుగు చేసిన వాడు అంత గొప్ప దేవుడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ కూడా సమస్తం అనే మాట ఉంది కదా. ఇప్పుడు ఈ వచనాన్ని అక్కడ పెడదామా? కాదు కదా. ఇక్కడ ఈ వచనంలో మనకి ఏం చెప్పబడుతుంది? లోకమందు ఉన్నటువంటి సమస్తం, అంటే లోకమందు ఉన్నటువంటి ఆకాశం, భూమి, అందు ఉన్నటువంటివన్నీ, అంటే మన కళ్ళకు కనబడే భౌతికమైనటువంటివి కూడా సమస్తం అని పిలువబడ్డాయి. ఇప్పుడు తెస్సలోనిక పత్రికలో సమస్తాన్ని పరీక్షించమన్నాడు కదా, ఆ సమస్తంలో ఇవి లేవు. అది మనకు కదా. మరి ఆ సమస్తం ఏంటండి అని మీరు అడగచ్చు. ఇప్పుడు మనకు కనబడేటటువంటి లోకమందున్న సమస్తం ఏమవుతుందో మనకు తెలుసు. ఇప్పుడు దాన్ని పరీక్షించినా మనకి దొరికేవి ఏమి ఉండదు. అంటే ప్రతిదినం మనం అదే పనిలో ఉన్నాం. ఉదయకాలం లేచినప్పటి నుంచి మనం ఏమి వెతుకుతున్నాం? ఈ లోకంలో ఉన్నవే కదా. లోకంలో ఉన్న వాటిని సంపాదించడానికే కదా ఆ పని ఎలాగే చేస్తున్నాం మనం. కానీ ఏమేలు లేదు. ప్రసంగి అయితే సమస్తము వ్యర్థం అన్నాడు ఒక మాటలో. జ్ఞానేటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథం అంతా మనం చదివితే సింపుల్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆయన చెప్పినటువంటి మాట సమస్తము వ్యర్థమను. అంటే ఈ లోకమందు ఏదైతే సమస్తమని నిర్మాణం చేయబడిందో దానిని పరీక్షించి అందులో మేలైన దానిని చేపట్టమని తెస్సలోనిక పత్రికలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడట్లా.
మరి ఏంటి ఆ సమస్తము అనేది మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కోసం మనం చూద్దాం చూడండి. యోహాను సువార్తలో 4వ అధ్యాయం చదివితే అక్కడ సమరయ స్త్రీ సంభాషణలో, అంటే మీకు తెలుసు కాబట్టి అది చెప్తున్నాను. సమరయ స్త్రీ సంభాషణలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ మాట్లాడుతున్నటువంటి ఆ కమ్యూనికేషన్ లో ఆ స్త్రీ అంటుంది ఏమని, అంతా అయిపోయింది స్టోరీ అంతా. ఐ మీన్ యేసుప్రభు వారు వచ్చారు, ఆమెతో మాట్లాడడం, ఆమె ఆయన ప్రవక్తనని గ్రహించడం, ఇదంతా మనకు తెలుసు. చివర్లో ఆమె అంటుంది చూడండి, 25వ వచనాన్ని చదివేద్దాం. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. అది ఆ స్త్రీ ఏమంటుందంటే, ఆ ముందు స్టోరీ అంతా నేను ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, అయితే అక్కడ మాటను చూడండి. ఏమిటా మాట? ఇదిగో క్రీస్తు అనబడినటువంటి మెస్సియా వచ్చునని మేము ఎరుగుతాం, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడు. ఇక్కడ సమస్తం ఏంటి? లోకమందున్న ఆకాశ భూమి ఆకాశాలు, ఈ సమస్తం గురించి మాట్లాడుతుందా? అంటే మెస్సియా వచ్చినప్పుడు లోకం గురించి చెప్తాడా? కాదు కదా. ఇక్కడ సమస్తం అనేది వేరు. పరిశుద్ధాత్మ దేవుని విషయంలో కూడా అదే చెప్తారు, ఆయన వచ్చి సమస్తాన్ని బోధిస్తాడనే మాట ఉంది. కాబట్టి లోకముందున్నటువంటి సమస్తం వేరు. అలాగనే ఇక్కడ ఆత్మ సంబంధంగా మాట్లాడేటటువంటి కోణంలో కూడా సమస్తం అనేటటువంటి పదజాలం ఉంది. కాబట్టి భౌతికమైనటువంటి సమస్తము గురించి అక్కడ తెస్సలోనిక పత్రికలో మాట్లాడలేదు. ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో మాట్లాడుతూ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గూర్చి మనం ఏం చేయాలట? పరీక్షించాలనే మాట ఉంది. అక్కడ మనం అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఏంటి? భౌతికమైన లోకం కాదు అది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆ సమస్తమైన సంగతులు ఏంటి? అసలు వాటిని ఎందుకు మనం పరీక్షించాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోగలిగితే, అసలు ఆత్మ సంబంధమైన సంగతులు ఏంటో చూద్దాం. అంటే ఏంటివి? ఒకసారి తీతుకు రాసిన పత్రికలో ఒక మాట, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం మనం జస్ట్ 2 లైన్లు చదువుదాం, మనకు అర్థమైపోతుంది. 1వ వచనం చదువుతున్నాను. తీతుకు రాసిన పత్రిక అండి, 1వ అధ్యాయం 1వ వచనం. అంటే ఆత్మ సంబంధమైన ఆ విషయాలు ఏంటి, లేదా ఆ సమస్తం అనే మాటలో ఆత్మ సంబంధమైన సంగతులు అనేది మనం వాడాం కదా, అనుకుంటున్నాం కదా. ఏమిటది అసలు? ఆ విషయాలు ఏమిటి అనేది మనకి ఇక్కడ ఒక్క విషయం అర్థం కావచ్చు. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన ఆ మాట చూడండి. భక్తికి ఆధారమగు సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము నిమిత్తం. అంటే ఈరోజు మనం దేవుని ఎదుట ఏదైతే భక్తి చేయడానికి సిద్ధపడుతున్నామో ఆ భక్తికి ఆధారమైనటువంటి వ్యవస్థ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు మనం దేవుని యొద్దకు వచ్చి భక్తి చేస్తున్నాము అంటే ఆ భక్తి కొన్నింటి మీద ఆధారపడింది. అవే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులని మనం పరిశీలన చేయొచ్చు. అంటే ఉదాహరణకి మన భక్తిలో భాగంగా, అంటే ఈరోజు మనం దేవుని యొద్దకు వచ్చి భక్తి చేస్తున్నాము, ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఎదుట మనం ఆయన వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. అంటే ఈ భక్తి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈ భక్తికి ఆధారమైనటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. ఏంటి ఆ సంగతులు అంటే, మొట్టమొదటిగా మనం దేవుని యొద్దకి వచ్చాం కదా. మనం మొట్టమొదటిగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన భక్తికి ఆధారమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఎవరైనా చెప్పగలరా? అంటే మొట్టమొదటిగా మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన భక్తికి ఆధారమైనటువంటి వెరీ గుడ్ ఏంటమ్మా? విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనటువంటి అసాధ్యం అనే మాట కూడా మీ అందరికి తెలుసు. అంటే ఇప్పుడు విశ్వాసం అనేటటువంటిది మన భక్తి నిలబడడానికి ఒక ఆధారం అన్నమాట. అలా మనం ఒకసారి కౌంట్ చేసుకుంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అనేకం మన కళ్ళ ముందే ఉన్నాయి.
అంటే విశ్వాసం అనేది మన భక్తికి ఆధారమైన ఒక సంగతి, ఒక ఆత్మ సంబంధమైన సంగతి. అలాగనే ఆ మనం ఇంకా గమనించినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అది కూడా భక్తికి ఆధారం. అలాగే మనం దేవునిని ఆరాధన చేయడానికి ఆయన వద్దకు వస్తాం, అది భక్తికి భక్తిలో భాగమే. ఇట్లా మనం చూసుకుంటూ వెళితే ఇట్లాంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, అట్లానే మన భక్తి మూలాల్లో రక్షణ అనేటటువంటి సంగతి ఉంది కదా. తర్వాత ఆ రక్షణ మనం పొందడానికి బాప్తిసం అనేటటువంటి సంగతి ఉంది, మారు మనసు అనే సంగతి ఉంది కదా. ఇట్లాంటివన్నీ ఒక్కసారి కౌంట్ చేసుకుంటే, అంటే మన భక్తికి ఏవైతే ఆధారం అయ్యాయో అవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి సమస్తం అనే మాటలకు వస్తాయి, ఈ భౌతికమైనవి కాదు. ఇప్పుడు తెస్సలోనిక పత్రికలో చెప్పిన మాట సమస్తాన్ని పరీక్షించమంటే లోకములో ఉన్న సమస్తాన్ని కాదు, మన భక్తికి ఆధారమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను మనం పరీక్షించడానికి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనం ఇంత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొరింథీ పత్రికలో కూడా ఆత్మ సంబంధమైన సంగతులు అనే మాట 2వ అధ్యాయంలో మీరు చదివితే అర్థం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి, సరే మన భక్తికి ఆధారమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, ఆ సమస్తాన్ని మనం ఎందుకు పరీక్షించాలండి? అసలు ఆత్మ సంబంధమైన అంటే ఉదాహరణకి విశ్వాసం అనుకుందాం కదా. ఇప్పుడు విశ్వాసం గురించి బైబిల్ చెప్తుంది చక్కగా, కొత్త నిబంధనలో వచనాలు మనకు చెప్పబడుతున్నాయి. అంటే విశ్వాసం ఎలా వస్తుంది, విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనం ఎట్టి ప్రయోజనాలు పొందుకుంటాం, విశ్వాసం వల్ల మనం ఏ స్థితిలోకి వెళ్తాం, విశ్వాసం యొక్క ఫలం ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. అంటే విశ్వాసానికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడా పరిశుద్ధ దైవ గ్రంథంలో మనకు రాయబడింది. మరి ఇప్పుడు ఆ ఆత్మ సంబంధమైనటువంటి మన భక్తికి ఆధారమైనటువంటి ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? పరీక్షించాలా? అలాగే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి భక్తికి ఆధారమైనటువంటి సంగతులను ఒక క్రైస్తవుడిగా మనం ఎందుకు పరీక్షించాలి అని అంటే, ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఈ విషయాలు మనకు అర్థం కావాలి. లేదు అని అంటే మనం ఈ పరీక్షించడం ఇదంతా బహుశా మనందరికీ తెలిసినటువంటిదే, కానీ ఎందుకు పరీక్షించాలి? అందున మళ్ళా ఆత్మ సంబంధమైన సంగతులే, బయటి విషయాలు కాదు, లోపల విషయాలే. 15వ అధ్యాయం 9వ వచనంలో, 15వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్త, ఈ ప్రజలు తమ పెదవులతో, మత్తయి సువార్త అండి 15వ అధ్యాయము అంటే 7, 8, 9 ఒక పారాగ్రాఫ్ గా మనకు ఉంటుంది కనుక చూడండి, చదువుతున్నాను. 9వ వచనం ఆ మాటను గమనించండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏం జరుగుతుందట? మనుషులు కల్పించిన పద్ధతులు ఎలా బోధిస్తున్నారట? దేవుని ఉపదేశాలను బోధిస్తున్నారట. మరి మనుషులు కల్పించిన పద్ధతులు దేవుని ఉపదేశాలను బోధిస్తే అది అంటే అది డేంజర్ అంటారా, పర్వాలేదంటారా? చాలా డేంజర్. ఇప్పుడు అబద్ధాన్ని అబద్ధంగా చెప్పాము అనుకోండి, ఇబ్బంది ఏమి లేదు, మనం తెలుసుకుంటాం, అది అబద్ధం కాబట్టి పక్క వెళ్ళిపోతాం. ఇప్పుడు అబద్ధాన్ని లోపల పెట్టుకుని సత్యం అన్నట్టుగా మనకు చెప్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది కదా? చాలా ఇబ్బంది. అంటే మనం ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేం, అబద్ధంలోనే బ్రతికేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఇక్కడ మనుషులట, అంటే మనుషుల మధ్యలోనికి లేదా మన మన సమాజంలోనికి, అంటే క్రైస్తవ సమాజంలోనికి ఆనాడే నేడు కూడా మనుషులు కల్పించిన పద్ధతులు వచ్చేసాయట. ఈ మనుషులు కల్పించిన పద్ధతులు మనుషులు ఎలా బోధిస్తున్నారట? మనకి దైవోపదేశాలను బోధిస్తున్నారట. అంటే మోసపోయేటటువంటి ప్రమాదం అక్కడ ఉండాలి. దైవోపదేశములను బోధించచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారనే మాట అక్కడ కోట్ చేశారు. అంటే ఎప్పుడైతే మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా అది దైవోపదేశం అని నమ్మించి ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో
ఆనాడు కానీ నేడు కానీ అలా కొనసాగిపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో తెలుసా? దేవునిని ఆరాధించేటటువంటి విషయంలో మనం తప్పు చేసిన వారు వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు. ఎంత ఆ మాట చూడండి. కాబట్టి మనుషులు కల్పించినటువంటి పద్ధతులతో కూడినటువంటి దైవోపదేశాలు ఈ రోజు ఉన్నాయి కనుక మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను, మన భక్తికి ఆధారమైనటువంటి సంగతులైనటువంటి ఆ సమస్తాన్ని ఏం చేయాలి? ఒకసారి పరీక్షించాలన్నమాట. ఎందుకు పరీక్షించాలి అని అంటే వాస్తవమైనటువంటిది ఉంది. అంటే ఇప్పుడు ఈ వచనం చదివారు కదా, ఇది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని. వాస్తవంగా దేవుని ఉపదేశం ఉంది, మన అందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ మూలంగా పలకబడినటువంటి మాటలు దైవోపదేశం ఉంది. యేసు ప్రభు బోధించినప్పటి నుంచి పరిశుద్ధాత్మ నడిపింపులో అపోస్తులు రాసి ఇచ్చినటువంటి సంగతులన్నీ మనకు బైబిల్లో ఉన్నాయి, దైవోపదేశాలు ఉన్నాయి. అంటే ఒరిజినల్ సబ్జెక్ట్ అలా ఉంది. కానీ నేడు క్రైస్తవ సమాజంలోకి ఏం ప్రవేశించింది అని అంటే మానవుడు కొన్ని పద్ధతులు కల్పించి ఇవి కూడా దైవోపదేశాలను తీసుకొచ్చాడు. ఇప్పుడు రెండు ఉన్నాయన్నమాట మన ఎదుట. అంటే ఒరిజినల్ గా దేవుడిచ్చినటువంటి దైవోపదేశం అంటే వాక్యము, వాక్యం అనేటటువంటి ముసుగు వేసుకుని వచ్చినటువంటి మనుషులు కల్పించిన పద్ధతులు. మరి రెండు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా చెప్పండి. ఈ రెండు రకాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పరీక్షించాలి. అది ఏవో బయట విషయాలు కాదు, లోపల విషయాలే, మన భక్తికి ఆధారమైనటువంటి విషయాలే. మనందరికీ తెలుసండి, భౌతికమైన మన జీవితాల్లో చాలా అంటే లిటిల్ ఎగ్జాంపుల్ అది. ఒక కూరగాయల షాప్ దగ్గరికి మనం వెళ్ళామంటే అవి జస్ట్ అలా తింటాం, మళ్ళీ అవి పొద్దున కనబడవు, లేదా ఒక రోజు అయితే అవి మళ్ళీ పాడైపోతాయి. అట్లాంటి కూరగాయల విషయంలోనే మనం అక్కడ సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని బుట్టలేసి తెచ్చుకుంటాం. అలాంటిది ఈరోజు క్రైస్తవ సమాజంలో దేవునికి భక్తి చేసేటటువంటి మనం మన భక్తికి ఆధారాలు, స్తంభాలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను పరీక్షించి మేలైన దానిని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మనం రేపు క్రీస్తు ఎదుట నిలబడబోతున్నాం. అందుకని ఇట్లాంటి రెండు అంటే విభిన్నమైనటువంటి విధానాలు ఉన్నాయి కనుక కేవలం ఇక్కడ దైవోపదేశాల విషయంలోనే కాదండి. మీరు గలతీ పత్రికలో పౌలు గారు సువార్త విషయంలో కూడా మాట్లాడతారు. మీ అందరికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. గలతీ పత్రికలో 1వ అధ్యాయము పౌలు గారు మాట్లాడుతూ, గలతీ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి ఒకసారి. 6-7 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, గలతీ 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, ఎవరినట? క్రీస్తు వాళ్ళని పిలిస్తే ఏం చేశారట? ఆయన్ని విడిచిపెట్టారట. విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుందట పౌలు గారు. అంటే ఆ రోజుల్లోనే క్రీస్తు సువార్త ఒకవైపు పనిచేస్తుంది, అపోస్తులు క్రీస్తు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తుంటే మళ్ళా అదే సమాజంలోనికి భిన్నమైన సువార్త వచ్చేసింది. అది నమ్మి చాలా మంది వెళ్ళిపోయారట. నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం ముందు రాయబడిన సంగతి. అంటే ఒకవైపు సత్య సువార్త నడుస్తుంది, రెండో వైపు భిన్నమైన సువార్త కూడా వచ్చేసిందట. అక్కడ అంటున్నాడు 7వ వచనంలో, అది మరి యొక్క సువార్త కాదు కానీ, అంటే పెద్ద డిఫరెన్స్ ఏముండదు కాదు కానీ, క్రీస్తు సువార్తను చెరపగూరి మిమ్మల్ని కలవరపరుచు వారు కొందరున్నారు. అంటే క్రీస్తు సువార్తలానే ఉంటుంది కానీ భిన్నమైంది. అంటే రెండు విధానాలు అన్నమాట. ఇందాక దేవుని వాక్యం అనేటటువంటి సత్యం అనే దైవోపదేశం ఉంది, మనుషులు కల్పించిన దైవోపదేశాలు ఉన్నాయి. కాబట్టి మనం పరీక్షించాలి, అప్పుడు మేలైంది బయటకు వస్తుంది, దాన్ని చేపట్టాలి. దట్స్ ఇట్. అలాగనే సువార్త విషయంలో మరొక ఎగ్జాంపుల్, ఒకవైపు సత్య సువార్త క్రీస్తు సువార్త ప్రకటింపబడుతుంది, అట్ ద సేమ్ టైం భిన్నమైన సువార్త వచ్చేసింది. అప్పుడే ఆనాడే వచ్చింది, ఈనాడు ఉంది. మరి రెండు సువార్తల నడుమ ఏది సత్యమైనదో, ఏది మనకు మేలైనదో దానిని మనం చేపట్టాలంటే పరీక్షించాలి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి మన భక్తికి ఆధారమైనటువంటి
ఇలాంటి అనేకమైన విషయాలు నేడు కలుషితమైపోయాయి, నేడు విభిన్నమైపోయాయి. ఎఫెసీ పత్రికలో ఒక్కటే 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 అంటాడు. విశ్వాసం ఒక్కటే అనే మాట ఉంటుంది అక్కడ. ఉదాహరణ, చాలా మంది అంటారు మన క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నాను నేను. మీ విశ్వాసం మీది బ్రదరు, మా విశ్వాసం మాది. అక్కడేమో విశ్వాసం ఒకటే అన్నాడు, మళ్ళీ మీ విశ్వాసం మా విశ్వాసం ఏంటి? సంఘం ఒక్కటే అని ఉంది, కానీ ఈరోజు అనేక సంఘాలు మనం చూస్తున్నాం కదా. నిరీక్షణ ఒకటే అన్నాడు, ఒకటే నిరీక్షణ. ఇట్లా వన్నెస్ అనేటటువంటిది మనం యూట్యూబ్ లో చూస్తాం. వన్నెస్ అనేటటువంటిది అంటే ఒక్కటే అనేటటువంటిది, ఆ యూనిటీ, ఆ వన్నెస్ అనేటటువంటిది వాక్యాన్ని బట్టి ఒక్కటవ్వాలి మనం. అది అందుకే పౌలు గారు కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో చెప్తూ ఏక తాత్పర్యము ఏకభావం గలవారి ఉండాలని అంటాడు. ఈరోజు వన్నెస్ ఎలా ఉందంటే, యూనిటీ ఎలా ఉందంటే క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నది జ్ఞాపకం చేస్తున్నాను మీకు. మనం చేతులు కలపడం క్రైస్తవ ఐక్యత కాదండి. పక్కపక్కన కూర్చోవడం క్రైస్తవ ఐక్యత కాదండి. విశ్వాసములో మనం ఒకటవ్వాలి, క్రీస్తు వాక్య విషయంలో ఒకటవ్వాలి, ఆరాధన విషయంలో ఒకటవ్వాలి. ఈరోజు ఆరాధన విధానాలు ఒక్కటికున్నాయా? ఇంకా విచిత్రమైన మాట చెప్తాను చూడండి మీకు. ఈరోజు ప్రపంచంలో అంటే భాష వేరు కావచ్చు, కానీ ఒక్కటే బైబిల్ పట్టుకున్నాం మనందరం. 99% ఈ బైబిలే కదా పట్టుకున్నాం. బైబిల్ ఒక్కటే. ఆ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకిచ్చిన దేవుడు ఒక్కటే. కానీ ఈరోజు ఇన్ని విభిన్నమైనటువంటి విధానాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? మనుషుడు, ముఖ్యంగా లోకం ఒకవేళ ఈ విషయాలని వారికి తెలియదు కాబట్టి ఏం చేయలేరు. దేవుని యొద్దకు నడిపింపబడినటువంటి మనం, క్రైస్తవ సమాజంలో ఆయన యొద్దకు వచ్చి భక్తి చేసేటటువంటి మనం ఏది మర్చిపోవడం వల్ల ఈ ఆత్మ సంబంధమైన విషయాలను, అంటే ఆ సమస్తాన్ని, మన భక్తికి ఆధారమైనటువంటి విషయాలను పరీక్షించలేకపోవడం వల్ల వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోయాం. అది కాదండి. అప్పుడు మనకి ఎప్పటికీ మేలైన దొరకదు. ఒకవేళ ఆ ప్రిన్సిపలే కరెక్ట్ అనుకుంటే మనం షాపింగ్కి వెళ్ళి ఏదైనా డ్రెస్ పట్టుకుని వచ్చేయాలి. అక్కడ మనం దాన్ని వేసుకోకూడదు, చూసుకోకూడదు, సైట్ చూసుకోకూడదు, ఇలా చూసా తెచ్చేసుకోవాలి. ఏమైనా ఉపయోగం ఉందా? అలా ఎవరూ చేయరు నాకు తెలిసి. వెళ్ళాము అని అంటే అక్కడ గంటలు గంటలు మనం చూస్తాం, అది సరిపోతే అది రకరకాలుగా ఉంటుంది. మరి అలాంటిది దేవుని వాక్య విషయం దగ్గరకు వచ్చేటప్పటికి వెళ్ళాం వచ్చాం అనే విధంగా ఎప్పుడు మనం ఉండకూడదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి సమస్తాన్ని పరీక్షించేటటువంటి, ఇక్కడ ఏదో చూసి వెళ్ళిపోయేదా చెప్పలేదు, అక్కడ పరీక్షించమంటున్నాడు. అంటే టెస్ట్ యువర్ సెల్ఫ్, టెస్ట్ ఎవ్రీథింగ్. ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాలను పరీక్షించాలట. ఈ పరీక్షించడం గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇంగ్లీష్ లో టెస్ట్ అనే ఉంటుంది అనుకోండి. ఈ పరీక్షించడం అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే సమయాన్ని బట్టి, ఈ పదం అక్కడ ఆ పరీక్షించడం అనేటటువంటి పదం అంటే మూల భాషలో గ్రీకులోకి మనం వెళ్ళి చూస్తే అక్కడ అది ఏ సందర్భంలో వాడబడిందో తెలుసా? మనందరికీ తెలుసు, మెటల్స్ ఉంటాయి. మెటల్స్ అంటే మనం ప్రతి దినం కూడా ప్రతి వస్తువులో మెటల్ ఉంటుంది, స్టీలు, ఐరన్, ఇవన్నీ. ఈ మెటల్స్ వాటి యొక్క స్వభావాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. స్వభావాన్ని అంటే దాని మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తారు, అది ఎంతవరకు తట్టుకుంటుంది. దాని మీద అది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దాని ఒరిజినల్ పవర్ బయటకు వస్తుంది. ఎంత తట్టుకుంటుంది. దానిపైన ఏవేవో చుట్టూ ఉండొచ్చు, తుప్పు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఆ దానిలో ఉన్నటువంటి ఐరన్ టెస్ట్ చేయబడుతుంది. ఒక్కోసారి దాన్ని కొలుములో పెడతారు, లేదంటే కొన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా దాంట్లో ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక ఐరన్ లేదంటే ఒక మెటల్ యొక్క నేచర్ని, దాని వాల్యూస్ని మనం ఎలాగైతే టెస్ట్ చేస్తామో, అది ఒరిజినల్ దా కాదనేది మనం ఎలాగ టెస్ట్ చేసి తెలుసుకుని అది తెచ్చుకుంటామో, మెటల్ అయినా కూడా, మెటల్స్లో కూడా రకరకాల మెటల్స్ ఉంటాయి, కానీ ఒరిజినల్ లేదనేది మనం ఎలా తెలుస్తుంది? చూస్తే తెలియదు అసలు. ఖచ్చితంగా ఏదైనా సరే టెస్ట్ చేయాలి, అది మెటల్ అయినా, కూరగాయలైనా, బట్టలైనా.
ఈవెన్ ఈరోజు మనం ఏ భక్తి మీద అయితే ఆధారపడ్డామో ఆ ఆత్మ సంబంధమైన సంగతులను కూడా మనం ఏం చేయాలి? పరీక్షించాలి. అంటే టెస్ట్ చేయాలన్నమాట. అలా టెస్ట్ చేయాలి అని అంటే టెస్ట్ చేయడం వలన అందులో ఉన్నటువంటి వాస్తవమైన రూపం మనకు అర్థమవుతుంది. ఇందాక చెప్పుకున్నాం, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే 2 రకాలు ఉన్నాయి లోకం, క్రైస్తవ సమాజంలో. సత్యం ఉంది, అసత్యం ఉంది. వాక్యం ఉంది, వాక్యము కానిటువంటి భిన్నమైన స్థితి ఉంది. కనుక మనం ఖచ్చితంగా పరీక్షించాలి, ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. అటు ఒక మెటల్ని టెస్ట్ చేసి ఏ విధంగా అయితే అందులో ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని తెలుసుకుంటారో, అలాగునే మనం ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల విషయమే పరీక్షించాలి అనేది ఇక్కడ వాడబడినటువంటి పదం. అయితే ఇక్కడ గమనించాలి, ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను పరీక్షించి తెలుసుకోవాలి అని అంటే ఎలా ఇది సాధ్యం? ఎలా ఇది సాధ్యపడుతుంది? ఆ పరీక్షించడానికి అవసరమైనవి ఏదైనా కొన్ని సాధనాలు కావాలా? ఒకసారి మీకు ఒక మాట చూపెడతా. ఏమిటి అంటే యోబు గ్రంథంలోకి వెళ్తాం. అంటే జనరల్ ఒక విషయం అక్కడ మాట్లాడుతూ యోబు గ్రంథంలో 34వ అధ్యాయము యోబు గ్రంథము, అక్కడ ఉన్నటువంటి సంగతి ఒకసారి మనం చదువుదాం. అంటే కొంచెం అర్థం కావడం కోసం. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే సమస్తం అన్నాడు కదా, మరి సమస్తంలో చాలా ఉంటాయి. ఇప్పుడు అన్ని ఈరోజు చెప్పను కానీ నేను, బట్ మీకు దానిని అర్థం చేసుకోవడానికి అవసరమైన విషయాలు బోధిస్తాను. 34వ అధ్యాయము యోబు గ్రంథంలో అక్కడ చూడండి, ఆ మాట మనం చదవడం వల్ల కొంచెం కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి. 34వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే, అప్పుడు ఎలీహు మరలా ఏలాగు చెప్పసాగను, జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొకుడి. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. చెవుకొన పనేటట మాటలను పరీక్షిస్తుందట. న్యాయమైనదేదో విచారించి చూతుము రండి, మేలైనదేదో మనంతటా మనము విచారించి తెలుసుకుందుము రండి. అంటే ఆ పరీక్షించడం కానీ విచారించడం కానీ, అక్కడ ఆయన వేరే సందర్భంలో మాట్లాడినా అక్కడ ఒక ముఖ్యమైన మాట ఉంది, చెవి మాటలను పరీక్షించునట. అంటే ఈరోజు మనం ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను పరీక్షించే విషయంలో కూడా చెవి ప్రధానమైనది. అది చెవి కూడా ప్రధానమైనదే, చూపు ప్రధానమైనదే. ఎందుకంటే చదవాలి, ఆ వినేటటువంటి, ఎందుకంటే వినడం దగ్గరే సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే పడగొట్టేస్తాడు. మనందరికీ తెలుసు, వినుట వలన విశ్వాసం కలుగు. ఇప్పుడు రెండో రకమైన విశ్వాసం మనలో తీసుకురావడానికి కూడా వినడమే. అది కాబట్టి ప్రతిదీ కూడా వినడం మీద ఆధారపడి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక విషయాన్ని మనం పరీక్షించాలి అని అంటే అది వినడం ద్వారా కానీ లేదా చదవడం ద్వారా కానీ, అందులో ముఖ్యంగా దైవ గ్రంథంలో ఏవైతే సంగతులు మనకు రాయబడ్డాయో వాటిని మనం చదవాలి. తర్వాత ఆ సత్యాన్ని వినగలిగితే మనం పరీక్షించేవారుగా ఉండగలం. ఇది అక్కడ పాయింట్. అంటే ఈరోజు మనం పరీక్షించేటటువంటి విషయంలో మనకు కావలసినటువంటి సాధనాలు ఏంటి అని అంటే, మన శరీరంలో దేవుడిచ్చినటువంటి వీటిని మనం ఉపయోగించాలి. అది చెవులనే కాదు నా ఉద్దేశం, ముఖ్యమైనది. చెవుల ద్వారా వింటే సరిపోదు, మళ్ళీ హృదయం ద్వారా గ్రహించడం ఇదంతా ఉంది కదా. అంటే ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను పరీక్షించి మనం మేలైన దానిని చేపట్టాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఇదిగో వాటిని పరీక్షించే పని. పరీక్షించే పని ఎలా చేస్తామంటే, మనం ఫిలిప్పీ పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటే ఎలా పరీక్షించాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతామండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అది మన మీద ఉన్న, అంటే ఈ పరీక్షలో భాగంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, అది చెవుల ద్వారా లేకపోతే దేవుడిచ్చినటువంటి ఈ హృదయము, మన మనస్సాక్షి, వీటన్నిటిని ఉపయోగించి
ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల విషయంలో మనం ఎలా పరీక్ష చేయాలట? మనం వినేటటువంటి విషయాలు, మనం చదివేటటువంటి విషయాలు, ఇవన్నీ ఎలా ఉన్నవో లేవోనట. అక్కడ ఉంది, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో. ఎంత లిస్ట్ ఇచ్చాడు చూడండి. ఎంత పని ఈరోజు క్రైస్తవులుగా మనం ఎక్కడ చేయగలుగుతున్నాం? వచ్చాము, మనం ప్రార్థన చేసుకున్నాం, ఈ రోజు ఇది అయిపోయిందని అనుకుంటామా? అలా ఎప్పుడు అనుకోకూడదు. ఒకవేళ ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి వారు, అక్కడ ఆ దేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అయిపోయింది మాకు, మేము మరలా మా స్వదేశానికి వెళ్ళిపోతాం, మా ప్రాంతానికి వెళ్ళిపోతాం, మాకేంటి అని ఇప్పుడు అనుకోకూడదు. అక్కడైనా ఎక్కడైనా సర్వ భూప్రపంచం మీద ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఆయన నామాన్ని ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఆయన ఉంటాడని సెలవిచ్చాడు కదా. కాబట్టి మన ఇంటి దగ్గరే కాదండి, లేదా మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనతో, ఆయన తప్పకుండా మనతో ఉండేవాడే. కాబట్టి ఈరోజు మనం ఆ సమయానికి వచ్చాము, వెళ్ళిపోయాము అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు. సరే, వచ్చాము, ఆ వచ్చినటువంటి సమయంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, నిజంగా వాక్యం బోధించబడడం, దాన్ని వింటాం కదా, లేదా దాన్ని చూస్తాం కదా, దాన్ని చదువుతూ ఉంటాం కదా. ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఇందులో ఇది సత్యమైందా కాదా, లేదా ఇది పవిత్రమైందా కాదు, ఇది మాన్యమైందా కాదు, ఇది కరెక్టా కదా, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అనేటటువంటి పరిశీలన ఎప్పుడైతే మనం చేయడానికి వెళతామో, చేయాలి అని అంటే అవి వినాలి, మళ్ళీ దాన్ని చదవాలి, ఇదంతా చేయాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ బెరయలో ఉన్నటువంటి వారు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం ఉంటుంది కదా. వారు ఏం చేశారట? ఏకంగా పౌలు, బర్నబాలు వారు చెప్పినటువంటి సంగతుల్నే ఏం చేశారట? ఒకసారి చూసేయండి అన్నమాట. అంటే పరీక్షించడం అంటే ఏంటో చెప్తున్నాను నేను. పరీక్షించే విషయం ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. అది పరీక్షించే విషయంలో మొట్టమొదటిగా మనం ఆ వాక్యాన్ని చదవడం ద్వారానో వినడం ద్వారానో మన దగ్గరకు వస్తుంది. ఒకవేళ అబద్ధ బోధ కూడా మన దగ్గరకు వస్తుంది వినడం ద్వారానే కదా. లేదా ఒకవేళ ఎవరో బుక్ ఇస్తారు మనకి, అసత్యమైనటువంటిది, ఆ వాక్యానుసారంగా ఒకవేళ చదివేస్తూ ఉంటాం ఒక్కోసారి. సో ఒకవేళ చదివితే చదువుతాం, ఒకవేళ పొరపాటును చదవచ్చు. అయితే ఆ చదివింది ఏదన్నది పక్కుంచండి, అది సత్యమైనదా కాదనేటటువంటి పరిశీలన మనం చేయడమే దాన్ని పరీక్షించడం. ఇక్కడ ఒక మాట చూడండి, అపోస్తలుల కార్యంలో ఇక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారట? 17వ అధ్యాయము 11వ వచనంలో బెరయలో ఉన్నవారు ఎలా ఉన్నవారట? 17వ అధ్యాయం 11వ వచనంలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక. ఘనులుగా చెప్పబడ్డారు బెరయలో ఉన్నవారు. ఈరోజు మనం ఘనులుగా చెప్పబడాలంటే, దేవుడు మనల్ని ఘనులు అని పిలాలి అనంటే ఏ లక్షణం ఉండాలట? అక్కడ ఉంది, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శేలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చురట. అంటే వాళ్ళు వినేసి వెళ్ళిపోలేదండి, ఏదో చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోలేదండి. అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారట. సరే, వెళ్ళిపోవచ్చు. మనకు ఒక విషయం అర్థమైంది అనుకోండి, మరలా ఆ విషయాన్ని మళ్ళీ ఎప్పుడైనా చదువుతాం లేదో మనకు తెలియదు. అమ్మాయి అర్థమైపోయింది అని ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోతాం ఆమె అని చెప్పేసి. కాదు, అక్కడ చూడండి, వాళ్ళు ఎందుకు వారిని ఘనులను పిలిచాడంటే ఆసక్తితో విని అంగీకరించారట. ఎస్, యాక్సెప్ట్ చేశారు, అక్కడ విడిచిపెట్టలా. తర్వాత చేసింది ఏంటి? పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని, అంటే ఇంటికి వెళ్ళి కూడా తిరిగేస్తారనమాట. ఈరోజు సమస్తాన్ని పరీక్షించేటటువంటి లక్షణం మనలో ఉంటే ఇవన్నీ మనము అలవర్చుకోవాలి. అవి వినే విషయం కానీ, చదివే విషయం కానీ, ఎప్పుడైతే మనం అవి చేస్తూ ఉన్నామో ఆ సమయంలో ఈ బెరయలో ఉన్నటువంటి వారి వలె మనం ఒకవైపు అంగీకరిస్తూనే అవి సత్యమైనవో కాదో, అలా ఉన్నవో లేవో అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు అలా ఉన్నవో లేవో, సత్యమైనవో కావో ఆ పరీక్ష చేసేటప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, మన దగ్గర ఒక మోడల్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి షాపింగ్ మాల్కి వెళ్ళాం, ఆ షర్ట్ తీసుకున్నాం,
ఇప్పుడు అది నాకు సూట్ కాలేదు, ఇది నాకు మేలు కాదు అని ఎలా చెప్తాం? మనం పరీక్షించాం దాన్ని. ఏంటి ఆ పరీక్షలో మనకు ఉపయోగపడింది? సైజు. అంటే మనకంటూ ఒక సైజు ఉంది, ఆ సైజుకి అది సరిపోవాలి. అప్పుడు పరీక్షలో అది మేలైంది మనకు వస్తుంది. అలాగున్నే ఎన్నైనా మనం వింటూ ఉంటాం, కానీ మన దగ్గర ఉన్నటువంటి ఒక మోడల్ ఏంటి అని అంటే, ఇదిగో దైవ గ్రంథం. దైవ గ్రంథం దైవ గ్రంథమే మన ప్రామాణికం. అది మోడల్ కాదు, ప్రామాణికం. మన ప్రామాణికం బైబిల్ గ్రంథం, దేవుని చేత మనకి ఇవ్వబడినటువంటి గ్రంథం. కాబట్టి ఈరోజు మనం ఏ మాట అయినా వింటూ ఉంటాం, ఏ వాక్యం యూట్యూబ్ దయ వల్ల ఎన్నెన్నో వింటూ ఉంటాం, ఎన్నెన్నో వాట్సాప్ దయ వల్ల ఎన్నెన్నో వచనాలు, భావాలు, ఎన్నెన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి, వీడియోలు, ఆడియోలు, ఎన్నో స్క్రిప్ట్లు, ఎన్నో వస్తాయి గ్రూపుల్లో. సరే, రానివ్వండి. అయితే అవి సరైనవో కాదో అనేది, మేలైనవో కాదో అనేది నీకు తెలియాలి అని అంటే పరీక్షించాలి. పరీక్షించాలి అని అంటే నీ దగ్గర ఉన్నటువంటి ప్రమాణం, ప్రామాణికం, ఈ స్టాండర్డ్, ఆ బైబిల్ని మనం విడిచిపెట్టం. ఆ విషయాన్ని చదవండి, ఆ విషయాన్ని పరిశీలించండి, ఆ విషయాన్ని పరీక్షించండి, కాదంట్లా. కానీ దేనిని ఆధారం చేసుకుని మనం పరీక్షించాలి అంటే వాక్యాన్ని బట్టి. ఇప్పుడు మీకు అర్థమైతే ఈ సమస్తం అనే దాంట్లో ఉదాహరణకి విశ్వాసం గురించి అందాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు విశ్వాసమును గురించి నువ్వు విన్నావు, చదువుతున్నావు. అయితే ఆ చదివిన, నువ్వు విన్న ఆ విశ్వాసమును గూర్చినటువంటి బోధ బైబిల్లో ఏదైతే విశ్వాసమును గూర్చి స్టాండర్డ్ ఇవ్వబడిందో ఆ స్టాండర్డ్కి సరిపోవాలి. అదన్నమాట. సో పరీక్షించడం ఎలాగో చెప్పాను. అలాగనే ఏ విషయాల్లో మనం పరీక్షించాలి? చాలా సంగతులు ఉన్నాయి, సమయం లేదు కానీ చాలా సంగతులు ఉన్నాయి. అందులో 1 లేక 2 చెప్తాను మీకు వివరంగా, మిగిలినవి దేవుని చెప్తాను తర్వాత చూద్దాం. అయితే లిస్ట్ చూడండి, చెప్తాను మీకు. అంటే ఏ విషయాల్లో మనం పరీక్షించాలండి? ఆత్మ సంబంధమైన సంగతులు అనుకున్నాం కదా, అందులో ఏ విషయాల్లో ఎంత ఆసక్తితో మనం వాటిని పరీక్షించాలండి అని అంటే ఇక్కడ లిస్ట్ ఇచ్చాను చూడండి. 1 అంటే వచనాలను బట్టే దేవుని విషయమై పరీక్షట. కొంచెం విచిత్రంగా ఉంటుంది. దేవుడు మనకి ఏ అవకాశం ఇచ్చాడంటే ఆయనని సైతం మనం పరీక్షించి తెలుసుకునే అవకాశం ఇచ్చాడు. అది అంటే నేను ఇలాగే ఉంటాను, నేను ఎలాగున్నా నమ్మేయండి అని చెప్పట్లేదు ఆయన. అందుకన్నాడు ఆది నుంచి కూడా ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నన్ను సేవించమన్నాడు. అంటే ఎక్కడ కూడా మనుషుని ఆయన బంధించేయలేదండి, స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛలో భాగమే ఆది నుంచి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆ ఫ్రీడంలో భాగమే ఈ మాట. ఇది సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టు. అది కూడా ఫ్రీడమ్ ఇవ్వడాన్ని బట్టే, ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇచ్చాడు దేవుడు. ఆ మాట మనం చదువుకుంటాం. ఒకవేళ ఫ్రీడమ్ లేదనుకోండి, ఆ పరీక్షించడం అనే మాట ఉండదు. అని దేవుడు ఆది నుంచి మానవునికి ఆయన ఫ్రీడమ్ ఇస్తూనే వచ్చాడు. అందువల్ల దేవుని విషయమై కూడా మనం ఏం చేయవచ్చట? పరీక్షించవచ్చట ఆయన్ని. రెండవది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదా, దేవుని సంకల్పం అంటారు, ప్లాన్. దేవుని సంకల్ప విషయంలో కూడా మనం పరీక్షించాలట. ఎందుకనంటే దేవుని సంకల్పము లేదా దేవుని చిత్తం విషయంలో కూడా ఈరోజు విభిన్నమైన బోధలు వచ్చేసాయి, అబద్ధం అనేది వచ్చేసింది. అందువల్ల దేవుని సంకల్ప విషయము కూడా మనం ఏం చేయాలి? పరీక్షించాలి. ఎలా పరీక్షించాలి? ఒకటే ప్రిన్సిపల్, బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తమును గురించి ఏం చెప్పబడుతుంది? సరే, నేను ఏదో చదివాను, నేను ఏదో విన్నాను, దానికి దీనికి సరిపోయిందా? దట్ ఈస్ టెస్టింగ్ అన్నమాట. అదే టెస్టింగ్ అండి. అంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి కాంటెక్స్ట్ కి నేను విన్నా లేక చదివిన కాంటెక్స్ట్ కి సరిపోయిందో లేదో, దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. అదే టెస్టింగ్ అండి. ఇప్పుడు దేవుని సంకల్పము అని చెప్పి ఎన్నెన్నో మాటలు మనం వింటూ ఉంటాం. వాస్తవంగా దేవుని చిత్తం ఏంటి బైబిల్లో రాయబడి, దాని విషయమై కూడా మనం పరీక్షించవచ్చట. ఇవన్నీ లిస్ట్ అవుట్ అనమాట. నేను అందులో 1 లేక 2 వివరిస్తాను సమయాన్ని బట్టి. మూడో విషయం ఏంటి అని అంటే ప్రేమ విషయమై కూడా పరీక్షించవచ్చట. క్రైస్తవుల మధ్య మనకు ప్రేమ ఉంది కదా, సహోదర ప్రేమ విషయమై కూడా పరీక్షించాలట. అందులో మేలైందని చేపట్టాలి. అది పాయింట్.
తర్వాత ప్రభురాత్రి భోజన విషయంలో కూడా పరీక్షించుకోమన్నాడు మనల్ని మనం. అంటే ఆ విషయంలో కూడా మనం పరీక్ష చేసే అవకాశం దేవుడిచ్చాడు. తర్వాత ఇందాకే చెప్పాను, విశ్వాస విషయమైనటువంటి పరీక్ష. ఇవన్నీ వచనాల్లో ఉన్న సంగతులే సుమ. తర్వాత దేవుని పని విషయమైనటువంటి పరీక్ష. అంటే దేవుని పని మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుని పని విషయంలో కూడా ఏం చేయాలంటే మనం పరీక్షించుకోవాలి. అంటే మనం చేసేది దేవుని పనా కాదా? మనం కొన్ని అనుకుంటాం, అవి దేవుని పనులేనా? అసలు దేవుని పని అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి? వాక్యం దగ్గరికి మనం, ఈ స్టాండర్డ్ దగ్గరికి మనం రాగలం. ఇలా మనం లెక్క కట్టుకుంటూ వెళ్తే ఎన్నో విషయాల మీద, విశ్వాసం విషయమై మనం పరీక్షించాలి. అపోస్తులు మనం చెప్పుకున్న దొంగ పోస్తులు ఉన్నారట, వారి విషయమై పరీక్షించాలట. తర్వాత బోధ విషయమై పరీక్షించాలట. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే ఈరోజు మన భక్తికి ఆధారమైనటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. ప్రార్థన విషయమై కూడా పరీక్షించాలంటే పరీక్షించాలి. ఈరోజు అందరూ ప్రార్థన ఒకలా చేయట్లేదు. ఆరాధన విషయమై పరీక్షించాలి. ఎస్, ఆరాధన విషయమై పరీక్షించాలి. ఎందుకంటే ఆరాధన అందరూ ఒకలా చేయట్లేదు. క్రీస్తు రాకడ విషయమై కొన్ని వందల బోధలు ఉన్నాయి. రాకడ విషయమై మనం పరీక్ష చేయాలి. ఇంకొక మాట, మనకు రక్షణ ఇచ్చేటటువంటి బాప్తిస్మ విషయమై కూడా మనం ఏం చేయాలి? పరీక్షించాలి. రక్షణ విషయమై పరీక్షించాలి, సంఘం విషయమై పరీక్షించాలి. ఇట్లా మన భక్తిలో మనకు ఎదురయ్యేటటువంటి ఈ ఆత్మ సంబంధమైన అన్నిటిని కూడా మనం ఎప్పుడైతే పరీక్షిస్తామో మేలైనటువంటి స్థితిలో, సత్యమైనటువంటి మార్గంలో మనం నడవగలం. ఇప్పుడు చెప్పిన ఈ లిస్ట్ లో ఒక 2 చెబుతాను నేను. ఒకటి ఏమిటి అని అంటే విశ్వాసం. ఎందుకంటే ఆధారం అదే కదా ప్రధానమైంది. అంటే విశ్వాస విషయంలో మనం ఎలా పరీక్షించాలి? అసలు పరీక్షించాలా విశ్వాస విషయంలో? కొరింథీ పత్రిక 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో త్వరగా చూద్దాం, సమయం అయిపోయింది అవుతుంది. 13వ అధ్యాయం 5వ వచనంలో, 13వ అధ్యాయం 5వ వచనం. అంటే విశ్వాస విషయమైనటువంటి పరీక్ష చెయ్యాలా? అది నేను చెప్తుంది కదా, వాక్యమే చెప్తుంది చేయమని. చూడండి 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునుడి. మిమ్మును మీరే పరీక్షించుకుని. అంటే విశ్వాస విషయంలో ఏం చేయాలట? పరీక్షించుకోమంటున్నాడు, టెస్ట్ చేసుకోమంటున్నాడు. అంటే నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసము శ్రేష్టమైనదేనా కాదా? నీ విశ్వాసము నిన్ను సంపూర్ణంగా దేవుని వైపు ఉంచిందా లేదా? ఎందుకంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం ఏది సింపుల్ థింగ్ కాదు. విశ్వాసం లేకుండా అసలు దేవునికి ఇష్టడైన కూడా అసాధ్యం అన్నప్పుడు విశ్వాసం చిన్న విషయం ఎలాగవుతుంది? చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అంటే ఒకవేళ విశ్వాస విషయంలో ఏదైనా లోపం ఉంటే, ఇదే తెస్సలోనిక పత్రికలో మీరు చూడండి ఒకసారి. తెస్సలోనిక పత్రిక మనం ఈరోజు ఎంచుకున్నాం కదా. తెస్సలోనిక పత్రికలో ఉన్నటువంటి మాటను చూపెడతాను. 3వ అధ్యాయం ఒకసారి 9వ వచనాన్ని చూద్దాం. 3:9 మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయం 9వ వచనంలో, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అన్నాడు. ఏమిటట? మీ విశ్వాసములో ఉన్న లోపం. అంటే సాధారణంగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచి వచ్చాం. అయితే ఈ విశ్వాస విషయంలో ఏమొస్తుందట? ఒక్కోసారి లోపాలు వస్తూ ఉంటాయి. అది అంటే విశ్వాస విషయంలో లోపం అనేటటువంటిది సంభవిస్తుంది కనుక మీ విశ్వాసాన్ని లేదా మన విశ్వాసాన్ని ఏం చేయమని ఇందాక కొరింథీ పత్రికలో చెప్పాడు. ఇందాక కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నాం కదా. అక్కడ ఏమన్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోండి, పరీక్షించుకోండి అవసరమైతే. ఎందుకనంటే విశ్వాస విషయమై ఏమైపోయే అవకాశం ఉంది? అందులో లోపం ఉండేటటువంటి కొన్ని సందర్భాలు రావచ్చు. తీతుకు పత్రికలో చూస్తే, తీతుకు రాసిన పత్రిక ఒక మాట చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. 13, 14 కలిపి ఉన్నాయి, చదువుతున్నాను. 1వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 13, 14 వచనాలు.
ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక, ఆ మాట చూడండి, విశ్వాస విషయమున, ఏ విషయంలో? విశ్వాస విషయములో విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం. ఈరోజు క్రైస్తవులుగా మన అందరం కూడా శరీర సంబంధమైనటువంటి స్వస్థత కోసం పరిగెడుతున్నాం, కానీ అక్కడ విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం అంటున్నాడు. అంటే మన విశ్వాసములో కొన్ని లోపాలు తలెత్తుతూ ఉంటాయి కనుక ఆ విశ్వాసం ఏం చేయబడాలంట? బాగు చేయబడాలంట, స్వస్థత రావాలి విశ్వాసం. అంటే విశ్వాస విషయమైనటువంటి పరీక్ష మనం ఎందుకు చేసుకోవాలి అని అంటే, విశ్వాస విషయంలో ఏదైనా లోపం ఉందేమో, విశ్వాస విషయంలో మనం ఎక్కడైనా అనారోగ్యం పాలైపోయేమో, స్వస్థపరచబడాలన్నాడు విశ్వాస విషయంలో. అంటే మన విశ్వాసం బాగుపడాలి. అసలు ఎందుకండి విశ్వాసాన్ని మనం బాగు చేసుకోవాలి? విశ్వాస విషయంలో ఎందుకండి ఇంత పరీక్ష పెట్టుకోవాలి? ఎందుకు అందులో ఉన్నటువంటి మేలైన దానిని మనం చేపట్టాలి అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 9వ వచనం అంటే 8, 9 వచనాలు కనుక్కున్నాయి. 8 చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీ విశ్వాసమునకు ఫలమును. అంటే మనం విశ్వాసం ఉంచాం కదా, ఆ విశ్వాసానికి దేవుడు ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఏంట ఫలము? విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసానికి దేవుడిచ్చినటువంటి ఆ ఫలం ఏమిటి అని అంటే ఆత్మరక్షణ. రేపు మన ఆత్మ సంపూర్ణంగా దేవుని రక్షణలో ఉండాలి అని అంటే మనల్ని ఆయన ముందు నిలవబెట్టేది విశ్వాసం. విశ్వాస ఫలమే ఆత్మరక్షణ. ఒకవేళ విశ్వాస విషయంలో మనం లోపం కలిగి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం అనుకోండి, విశ్వాస విషయంలో అనారోగ్యం వచ్చి అందులోనే కొనసాగిపోతున్నాం అనుకోండి, మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోలేకపోతున్నాం అనుకోండి, విశ్వాసాన్ని టెస్ట్ చేసుకోలేకపోతున్నాం అనుకోండి, విశ్వాస ఫలమైనటువంటి దేని పోగొట్టుకుంటాం? ఆత్మరక్షణను పోగొట్టుకునే పరిస్థితులు వచ్చేస్తాయి. కనుక విశ్వాసానికి ఆత్మరక్షణకు సంబంధం ఉంది. ఈరోజు మనం రక్షింపబడ్డాము అని అంటే, బాప్తిసం వరకు వచ్చి మనం రక్షింపబడ్డాము అని అంటే దానికి ప్రధానమైన మొట్టమొదటి మెట్టు విశ్వాసమే కదా. కాబట్టి విశ్వాస విషయంలో మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ ఒక మాట చెప్తాను చివరిగా విశ్వాస విషయానికి సంబంధించి. అంటే విశ్వాసం ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలో, ఎలాంటి విశ్వాసపు స్థాయిని మనం సంపాదించాలని చెప్తాను. వాస్తవంగా స్టాండర్డ్గా అంటే బైబిల్లో విశ్వాసం గురించి ఏం చెప్పబడిందో మన అందరికీ తెలుసు. రోమపత్రిక 10:17 వచనంలో వినుట వలన విశ్వాసం కలుగు. అంటే మనం దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసం ఎలా కలగాలో కూడా దేవుడే చెప్పాడు. ఎలా కలగాలి? వినుట వలన. ఏం వినాలి? అక్కడే ఉంది, క్రీస్తును గూర్చిన మాట. ఎన్నో మాటలు వింటూ ఉంటామండి, ఎన్నో విశ్వాసాలు మనకు వస్తూ ఉంటాయి. అవి కాదు, అవి దేవునికి అవసరంలే. అవి దేవునికి అవసరంలే. దేవునికి అవసరమైన విశ్వాసం నీకు పరలోకాన్ని ఇచ్చేటటువంటి విశ్వాసం, ఆత్మ రక్షణ ఇచ్చేటటువంటి విశ్వాసం ఏదై ఉండాలి? క్రీస్తును గూర్చిన మాట వినడం వలన నీలో పుట్టిన విశ్వాసం ఉంది చూడు, అది ఆయనకు కావాలి. ఇంకొక మాట మీరు రోమాపత్రికలో చదివితే అక్కడ మనల్ని రక్షణలోకి నడిపించేటటువంటి విశ్వాసం ఎలా ఉండాలో చెప్పాడు. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, 10:9. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. అది సాధారణంగా ప్రభు దగ్గరకు వస్తూ ఉంటా అంటే చాలా మంది రకరకాలుగా వస్తూ ఉంటారు అనుకోండి. వారికి ఉన్న ఇబ్బందులు, బాధలు, లేదంటే వారికి ఉన్నటువంటి సమస్యలు. చాలా మంది ఒకనాడు మనం కూడా అలా వచ్చిన వారు.
అంటే వాటిని ఆధారం చేసుకుని ఏదో ఒక చిన్న విశ్వాసం కలిగి వచ్చాం ఆయన దగ్గరికి, సరే మంచిదే, తప్పలేదు. కానీ ఇక్కడ మనం రక్షింపబడడానికి ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఏ విశ్వాసం అట? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపడు. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే విశ్వాస కోణంలో ఏ విశ్వాసం ఉండాలి అతనికి? నేను అక్కడికి వెళితే దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు కాబట్టి ఆ విశ్వాసంతో నువ్వు రక్షింపడలేదు. అదే ఏ విశ్వాసం ఉండాలి? నువ్వు యేసుక్రీస్తు వారిని గురించి నేర్చుకుంటూ తెలుసుకుంటూ దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని, అంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడనేటటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్మి ఆ విశ్వాసాన్ని నీలో కదిలిపరుచుకుంటావో, కలిగి ఉంటావో, ఆ విశ్వాసం నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? రక్షణలోకి నడిపిస్తా. అప్పుడు మనం రక్షింపబడడానికి, బాప్తిసంలోకి వెళ్ళడానికి మనం ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళిపోతాం. అందువల్లనే మొదటిసారి వచ్చిన వెంటనే చాలా మంది వెంటనే రక్షణ పొందేరండి. మనం బాధపడతాం కానీ వెంటనే పొందేరు. కారణం ఏమిటి అని అంటే వారి విశ్వాసపు స్థాయి ఇక్కడికి రావాలి. కాబట్టి విశ్వాసమును గురించి ఇంత వివరణ ఉందన్నమాట. కాబట్టి విశ్వాస విషయమై, అంటే మన భక్తికి ఆధారమైనటువంటి విషయాల్లో విశ్వాసం ఒకటి. ఆ విశ్వాసము మనలో ఎలా పుట్టింది, ఎలా పుట్టడం వల్ల నేను ప్రభు దగ్గరకు వచ్చాను, ఎలా రక్షింపడ్డాననే పరిశీలన మనం తెలుసుకోవాలి అని అంటే పరీక్షలో మాత్రమే తెలుస్తుంది. బైబిల్లో చెప్పబడినటువంటి విశ్వాసాన్ని ఒకవైపు పెట్టుకోండి. మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసం కలిగి ఉన్నాం కదా, రక్షణ పొందినప్పుడు విశ్వాసం కలిగి ఉన్నాం కదా, ఆ విశ్వాసాన్ని పక్కకెట్టండి. సరిపోయిందా లేదా? ఒకవేళ సరిపోలేదు, నేను అట్టి విశ్వాసంతో లేను అని అంటే నీ విశ్వాసంలో లోపం ఉండాలి, నా విశ్వాసంలో లోపం ఉండాలి. అంటే నేను ఏదో విని, అంటే ఏదో మాటల ద్వారా కూడా విశ్వాసం వస్తుందా అండి అని అంటే పౌలు గారు చెప్పాడు కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో. అక్కడ అన్నాడు, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 2:4 కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, అది అంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కూడా విశ్వాసం వచ్చేస్తుంది ఒక్కోసారి. కానీ ఆ విశ్వాసం మనల్ని రక్షణలోకి నడిపించదు. ఆ విశ్వాసం మనకి భక్తిని నేర్పించదు, మనల్ని సత్యంలోకి నడిపించదు, మనల్ని పరిపూర్ణులుగా మార్చలేదు. కాబట్టి ఏ విశ్వాసాన్ని దేవుడు ఆశించాడో ఆయన వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే అర్థమవుతుందంటే, క్రీస్తును గూర్చిన మాట వలన నీలో కలిగేటటువంటి విశ్వాసం దేవునికి ఇష్టమైన విశ్వాసం. ఆ విశ్వాసమే నీకు నాకు రక్షణ ఇస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను నన్ను పరలోక భాగ్యంలోకి నడిపిస్తుంది. ఆ విశ్వాసమే నీవు నేను నమ్మకత్వంతో ప్రార్థన చేసే రీతిగా మనం నిలబెడుతుంది. ఇట్లాగున అనేక విషయాల్లో, ఒకటి కాదు రెండు కాదు, బాప్తిస్మ విషయంలో జస్ట్ ఒక్క మాట చెప్పి ముగిస్తా. బాప్తిస్మ విషయంలో కూడా పరీక్షించుకోవాలండి. ఎస్, ఖచ్చితంగా. బాప్తిస్మం అనేటటువంటిది ఒక మాట మన అందరికి తెలుసు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపాడు. అంటే బాప్తిస్మం దేనికి? రక్షణకి. ఏ రక్షణ? ఆత్మరక్షణ. అంటే మన ఆత్మ పాపము నుండి తొలగింపబడి, పాపము నుండి విమోచింపబడి, మన ఆత్మ రక్షణలో ఉండడానికి మనం ఏం పొందాలి అని అంటే బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు. ఈరోజు ఇదే ఆలోచనలో అందరూ పొందుతున్నారా? పొందని పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది వివాహాల కొరకు పొందుతున్నారు. ఆయా పరిస్థితులు మనం చూస్తాం. అనారోగ్యాలను బట్టి కొంతమంది పొందేస్తున్నారు. కానీ దేవుని వాక్యము బాప్తిస్మ విషయంలో ఇచ్చిన స్టాండర్డ్ ఏంటి అని అంటే, నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడుట కొరకు బాప్తిస్మం పొందాలి. రక్షింపబడుట కొరకు బాప్తిస్మం పొందాలి. అలా బాప్తిస్మం పొందాలంటే పద్ధతి ఏంటి? అపోస్తలుల కార్యంలో ఉంది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని ఉంది.
ఆ బాప్తిసం పొందే క్రమంలో కూడా ఆ నీళ్లలో ముంచబడుట అనే వ్యవస్థ మనకు క్రొత్త నిబంధనలో. అపోస్తల కార్యముల గ్రంథం అంతా చదవండి. నీళ్లలో ముంచబడి లేపబడ్డారు. నీళ్లలో నుంచి బయటకు వచ్చారు. అంటే ముంచబడుట అనేది బాప్తిసం యొక్క నమూనా అన్నమాట. వాక్యం చెప్తున్న విషయం. కానీ ఈరోజు ఎన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి మనందరికీ తెలుసు. ఈరోజు మనం బైబిల్ దైవ గ్రంథంలో వాక్యం చెప్పిన రీతిలో మనం బాప్తిసం పొందామా? లేదంటే రకరకాలుగా పొందామా? ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియాలంటే ఏదో ఈ కొద్ది సమయంలో ఇదంతా మనం పరీక్షించలేం. కాబట్టి విశ్వాస విషయంలో పరీక్షించుకుందాం, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని. అలాగనే బాప్తిసం విషయంలో మనం పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ పరీక్ష మనం చేసాం, ఆటోమేటిక్గా మేలైంది వస్తుంది బయటికి. ఆహా, ఇది నిజం, ఇది సత్యం. ఆ సత్యాన్ని మనం వదిలిపెట్టకూడదట. తెస్సలోని పత్రికలు చదవం కదా, మూలవాక్యం. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి అంటే దానిని అనుసరించేవారుగా ఉండాలి. సరే, బాప్తిసం కూర్చున్నటువంటి వివరణ లేదా విశ్వాసమును కూర్చున్నటువంటి విషయం మనకు అర్థమైంది. అయ్యో, నేను ఎలాంటి విశ్వాసాన్ని కలిగిలేనే, దేవుని వాక్యం ఎలాంటి విశ్వాసం గురించి ఎలా చెప్తుంది, కాబట్టి నా విశ్వాసాన్ని ఏం చేస్తాను, బాగు చేసుకుంటాను, నా విశ్వాసాన్ని సరి చేసుకుంటాను, నిజమైనటువంటి విశ్వాసం నేను నడుస్తాను. అలాగే నేను పొందినటువంటి బాప్తిసం ఒకవేళ ఆ రోజు ఏదో తెలియక పొందానా, సరే, దాని గురించి మనం బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు నిజమైనటువంటి సత్య సంబంధమైన బాప్తిసం ఎలా తీసుకోవాలో పరీక్ష ద్వారా నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ నిజమైనటువంటి బాప్తిసం తీసుకోవడానికి నేను అడుగులు వేస్తాను. ఆరాధన గురించినటువంటి విషయం. ఒకవేళ ఆరాధన గురించి ఒకనాడు నేను రకరకాలుగా ఆరాధన చేస్తున్నాను, ఎలా చేయాలో తెలియదు, ఏదోలా చేసేస్తున్నాను. కానీ దేవుని వాక్యం నాకు చెప్తుంది ఆరాధన ఎలా చేయాలని. దేవుడు ఆత్మకొరకు ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యం. ఈవెన్ ప్రార్థనలో కూడా అండి, ప్రార్థన ఎలా చేయాలో చాలా మందికి సరే మనకి తెలియకపోవడం తప్పే, ఇంకా సరే తెలియలేదు, కానీ స్టాండర్డ్లో ప్రార్థన ఎలా చేయాలో చెప్పండి. పరీక్షలోనే తెలుస్తే ఇవన్నీ. ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలిసింది కదా, ఇప్పటి నుంచి నేను అలా ప్రార్థన చేయాలి, చేపట్టడం అంటే అది. కాబట్టి మేలైన దానిని చేపట్టే వారంగా కూడా మనం ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, సమస్తం అనంటే ఈరోజు మన భక్తికి ఆధారమైనటువంటి విషయాలు, వాటన్నిటినీ కూడా ఏదైతే సత్యవాక్యము ఆయా విషయాలను బోధిస్తుందో అది స్టాండర్డ్గా పెట్టుకుని ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన సంగతులన్నిటినీ కూడా పరీక్షిస్తూ, ఎందుకంటే మన దగ్గరకు వస్తున్నాయి కదా, పరీక్షించి అందులో మేలైన దానిని మనం చేపట్టి ఈ భూమి మీద దేవునికి ఇష్టలైనటువంటి వారిగా ఉండాలని, ఇంకా భవిష్యత్ కాలంలో మన ఆత్మీయ జీవితాలు మరింత బలపడాలని, ఇంకా అనేక సంగతులు ఇలా పరీక్ష చేయాల్సిన సంగతులు లిస్టే ఉంది ఇక్కడ. అంటే మనకి సమయం లేదు కాబట్టి నేను సమయం అయిపోయింది, ఇప్పుడు 5 నిమిషాలు ఎక్కువైంది, క్షమించండి. సో మనందరం, మీరు నేను మనందరం కూడా మేలైన దానిని చేపట్టే వరకు మనం పరీక్షిస్తూ ఈ లోకంలో మనం రేపు క్రీస్తు రెండవ రాకడ సమయానికి ఆయన ఎదుట మనం సంపూర్ణులుగా నిలబడాలి అని అంటే మనం చేయాల్సిన పని ఈ కొద్ది సమయంలోనే, మనకి ఇవ్వబడిన ఈ కొద్ది సమయంలోనే సమస్తాన్ని పరీక్షిద్దాం, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మేలైన దాన్ని చేపడదాం. అంటే చాలా మంది అంటారు, ఒకవేళ సత్యం తెలిసినప్పుడు కొంతమంది అంటే ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయనంటే, మేము ఎప్పటి నుంచో మేము అక్కడ ఉంటున్నామండి, మేము ఎప్పటి నుంచి అదే నమ్ముతున్నామండి, రాలేకపోతున్నామండి. ఒక్కటే ఎగ్జాంపుల్ బిషప్ అంకుల్ గారు చెప్తూ ఉంటారు, అది జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఒక్కటే ఎగ్జాంపుల్, నీ కుమారుడు లేదా నీ కుమార్తె పిల్లలుగా ఉన్నప్పుడు ఒక స్కూల్లో వేస్తాం, వాడు ఎదుగు బొదుగు లేదనుకోండి, వాడికి సరిగా చదువు రావట్లేదు అనుకోండి, అందులోనే ఉంచుతాం మనం. లేదండి నేను ఎప్పటి నుంచి అందులో ఉంటారండి అంటామా? లేదు, ఇమీడియట్గా స్కూల్ మార్చేస్తాం. సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అట్లాంటి స్థితిలో మనం అందరూ ఉండాలనే ఆలోచన మీ మదిలో పెడుతూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో వందనాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా దైవ సేవకులందరికీ కూడా క్రీస్తునామాన్న నా హృదయపూర్వక వందనాలు. కొద్ది సమయం ఎక్కువైంది, మన్నించండి. మీ అందరికీ కూడా వందనాలు తెలియపరిచి మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేక వందనాలు. వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు. వందనాలమ్మా.
చాలా చక్కగా ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులు మాకు తెలియజేశారు. మేలైన దానిని ఎలా చేపట్టాలి, మరి సమస్తాన్ని ఎలా పరీక్షించాలి. సమస్తమైనది అని అంటే భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన దానిలో కూడా మరి పరీక్ష కలిగి ఉండాలి. దాంట్లో మేలైన దానినే మనం చేపట్టాలనే విషయాలు వాక్యాధారాలతో చక్కగా మాకు వివరించినటువంటి మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క బ్రదర్ సమయంలో వందనాలు. స్థానిక సంఘ సువార్థికులు జే విక్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ఆయన కొన్ని విషయాలు తెలియజేసిన తర్వాత సహోదరులు సహాయ సువార్థికులు సురేష్ గారికి సమయం ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి విక్టర్ గారు సమయం ఇస్తూ ఉన్నారు. గూగుల్ మీట్లో చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చక్కటి మాటలతో అందరిని కూడా హెచ్చరించారు సహోదరులు చైతన్య బ్రదర్ గారు. దుబాయ్ సంఘం నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను చైతన్య గారి బ్రదర్ గారికి. వందనాలు సార్. అదేవిధంగా మరి దుబాయ్ ప్రాంతంలో, అబుదాబి ప్రాంతంలో కూడా పరిచర్య జరుగుతుంది. మరి సహోదరి మన బంధువులు స్త్రీలు ఎవరన్నా ఉన్నట్లయితే గనక వర్షిప్కి అటెండ్ అవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంటి దగ్గర, గల్ఫ్ దేశాల్లో చేసుకునేవారు. వారు కూడా యొక్క క్రీస్తు సంఘానికి ఆరాధనకి వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని విషయం తెలియజేస్తున్నాను. మరి గూగుల్ మీట్లో ఉన్న సహోదరులు మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే అబుదాబి దుబాయ్ ప్రాంతాల్లో వర్షిప్ జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. వాటికి అటెండ్ అవ్వండి. ఇంకా మరి అదేవిధంగా మా యొక్క ఆహ్వానాన్ని తీసుకుని రాత్రి వేళ సమయంలో సహోదరుడు బ్రదర్ చైతన్య గారు మా కొరకు ఇంత ప్రయాసపడిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఇంకా ఇండియా ప్రాంతంలో అనేక మంది సేవకులు కూడా ఈ యొక్క గూగుల్ మీట్లో జాయిన్ అయ్యారు. వారు కూడా క్రీస్తు సంఘం నుంచి, దుబాయ్ క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి బుధవారం కూడా ఇదే సమయాల్లో మన సిఓసి ఎవరైతే సువార్థికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాటలను వినిపింప చేయాలని సహోదరి యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. సహోదరి దయనిధి గారు, రామకృష్ణ గారు, సురేష్ గారు, అదేవిధంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దుబాయ్ యూత్ సహోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. అందుని బట్టి యూత్ వారు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిచర్య నిమిత్తం అందరూ కూడా ప్రార్థన చేయండి. మేము కూడా ఎల్లప్పుడూ కూడా మీ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి మిగతాది మరి సహోదరులు అధ్యక్షులు తిరిగి అప్పగిస్తున్నాను. అందరూ కూడా వందనాలు. మంచిదండి. సహోదరులు సహాయ సువార్థికులు సురేష్ గారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సహోదరి సహోదరులకి, అలాగే ముఖ్యంగా ఈ రాత్రి వాక్యం ప్రకటించిన చైతన్య కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను. క్రీస్తు నామములో చక్కగా మా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరు కూడా ఈ గూగుల్ మీట్లో చేరి ఈ ప్రత్యేక బైబిల్ తరగతి ద్వారా సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడని, అది కూడా గ్రంథం ద్వారా ప్రతి విషయాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడం వల్ల మనం నిత్య జీవితాన్ని సంపాదించుకుంటామని, ఆత్మల రక్షణ అభిమానం, ఆ మేలైన దాన్ని పరీక్షించాలని, విశ్వాస విషయంలో ఏ విధంగా ఉండాలో చక్కటి లేఖనాల ద్వారా మనల్ని మరొకసారి మేలుకొల్పిన సహోదరులు చైతన్య కుమార్ గారికి మా దుబాయ్ క్రీస్తు సంఘం తరఫున ప్రత్యేకమైన తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క సహోదరుడు కూడా విన్న వాక్యాన్ని బట్టి మీ హృదయాల్లో భద్రపరుచుకుని వాటిని అన్నింటినీ కూడా పరిశోధించి మీరందరూ కూడా సత్యాన్ని గ్రహించి మీరును మీ కుటుంబాలు కూడా ఎల్లప్పుడూ కూడా ఈ భూమి మీద
దేవుని మహింపరిచేవారుగాను సత్యాన్ని గ్రహించేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇవి గూగుల్ మీట్ ప్రతి బుధవారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇండియా ప్రాంతంలో కూడా ఈ సమయం చాలా అయింది. ఈ సమయాన్ని కూడా సహోదరులు మనకి ఆ సమయాన్ని విలువైనదిగా హెచ్చించి మనకి అమూల్యమైన మాటలు తెలియజేసిన దాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుని వారి కుటుంబాలు కూడా మీ పరిచయ నిమిత్తం మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం బ్రదరు. కాబట్టి చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను మీకు. ఇంకా ముగింపు విషయాలు తెలియజేసి సహోదరులు దయానిధి గారు కార్యక్రమాన్ని ముగించాలని ప్రేమతో తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. మంచిదండి, చాలా సంతోషం. సహోదరులు ఇరువురు కూడా మాట్లాడిన విధానాన్ని బట్టి వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు చిత్తం అయితే మరి వచ్చే వారం మళ్ళీ బుధవారం మరొక సువార్థికంతో మరి విలువైనటువంటి మాటలు నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఒక సమయంలో సహోదరులు చైతన్య కుమార్ గారు ముగింపు ప్రార్థన చేసి మరి కార్యక్రమాన్ని ముగించాలని ప్రేమతో సమయాన్ని వరకు అప్పగిస్తూ ఉన్నాం. బ్రదరు ఉదయ్ గారి ఆరోగ్యం బాగా నీరసంగా ఉందండి. ఇంకా గ్లూకోజ్ బాటిల్ ఎక్కుతానున్నాయి నిన్నటి నుంచి కూడా. రేపు కూడా అన్నారట. కాబట్టి ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని ఈనాటి ఈ బైబిల్ తరగతిని మనం ముగించుకుందాం. మరొకసారి మీ అందరికీ కూడా శుభవందనాలు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, పరమందు ఆశ్రయుడ, కృపగలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది చక్కగా ఈరోజు నాయన ఈ యొక్క గూగుల్ మీట్లో దేవా మరి మీరు మమ్మల్ని ప్రేమించి ఇలాంటి అనేక దినాలను మాకు ఇస్తూ దేవా మీ యొక్క జ్ఞానములో మేము వర్ధిల్లాలని, మీ వాక్య జ్ఞానములో సత్య మార్గములో మేము నడవాలని నాయన మరి దుబాయ్ ఆ దేశంలో మా ప్రియ సోదరులకు మీరు ఇచ్చినటువంటి తలంపులను బట్టి అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ప్రభా మీరు ఆయుధపరిచి బలపరచడానికి ఇలాంటి విలువైన కార్యక్రమాలకు పునాది వేయడాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇటు ఆలోచనలు కలిగి ఎవరైతే సేవకులుగా నాయన ప్రయాసపడుచున్నారో వారందరినీ మీరు ఎరిగిన వారు తండ్రి. వారి ఆలోచనల్లో ప్రభా ముఖ్యమైనటువంటి విషయం, వారు ఏదైతే సత్యాన్ని నమ్మారో ఆ సత్యాన్ని అనేకులకు ప్రకటించాలి. సత్యమే మమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. అలాగనే సత్యమే మమ్మలను నిత్య జీవానికి నడిపిస్తుందని వారు నమ్మి అలాంటి సత్యం అనేకులకు విస్తరించాలని ప్రయాస పడుచు ఉండగా తండ్రి, వారి ప్రయాసకు మీరు తోడుగా ఉండండి. ముఖ్యంగా నాయన ఈరోజు ఏదైతే అంశం పెట్టబడిందో అంశం మీద మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మరి ఆ మాటలు మా ప్రియ సోదరి మా అందరి హృదయాల్లో ఫలించి మంచి నేలను విత్తబడిన విత్తనాన్ని పోలి నూరంతల ప్రతిఫలాలు దాచిపెట్టండి. ఈరోజు కార్యక్రమాలను నడిపించిన సోదరులను ఆయన స్థానికంగా అక్కడ మరి పనిచేస్తున్నటువంటి మీ సేవక బృందాన్ని, అలాగున్నే తండ్రి ముఖ్యంగా పరిచర్యలో పాల్పొందుతున్నటువంటి ఈ సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మా దేశంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఒక్క తండ్రి మరి సంఘముగా బిడ్డలందరూ చేరి నేను గానపరచడానికి ఇన్ని కార్యాలు జరిగిస్తూ ఉండగా ఇంకా భవిష్యత్తు కూడా మరింత మేలుకరంగా వారికి ఉంచండి. మరిన్ని ఆలోచనలు దయచేయండి. రానున్న రోజుల్లో ఆ దుబాయ్ వారు అనుకున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక బలమైనటువంటి క్రీస్తు సంఘము మరి పరిపూర్ణంగా కట్టబడడానికి ఆయన మరి విస్తారమైనటువంటి పరిచర్య ఆ దేశంలో జరగడానికి ప్రభా మీరు కృప దయచేయమని, ఇలాగున ప్రభా ఇంకా అనేక మంది సేవకుల ద్వారా మీ యొక్క మాటలు బిడ్డలకు వినిపింపచేసి ఆత్మీయతలో మమ్మల్ని ముందుకు నడిపించమని, ఈరోజు నాయన పాటలు పాడిన వారిని కానీ, ప్రార్థనలు చేసిన వారిని, వాక్యాన్ని బోధించిన వారిని ముగింపు వరకు కూడా ఉండి మీ వాక్యాన్ని
మరి ఆలకించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి పంపించమని, రాత్రి కాలపు మా అందరికీ కూడా సుఖనిద్రను దయచేయమని నాయన, ముఖ్యంగా మాలో ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో, బలహీనులుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మా ప్రియులు ఉదయ్ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరోగ్యాన్ని కుదురుపాటు చేయండి నాయన. కొన్ని దినాల నుంచి ఎంతో బలహీనంగా ఉన్నారు ప్రభువా, మీ చిత్తము వారిని ఇంకా మరి ధైర్యపరిచి బలాన్ని చేకూర్చి ఇంకా తండ్రి విలువైనటువంటి పరిచర్యలో వారిని నడిపించమని, అక్కడ ఉన్న సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ఈ గూగుల్ మీట్లో నాయన అక్కడ ఉన్నవారు కానీ అలాగున్నే భారతదేశంలో ఉన్నటువంటి వారు కూడా అనేక మంది ఈ గూగుల్ మీట్లో ఉండగా వారి అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన మీ పరిపూర్ణమైనటువంటి కృపతో వారిని నింపుమని, మేము చేయుచున్నటువంటి ప్రార్థన ఆలకించి ప్రతిఫలాలు దాచిపెట్టుతాయి. ఈ ప్రార్థన మనవులను మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామాన్ని మిక్కిలి వినము తడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.